ఏ పవన్ నహీ హై ఆంధీ హై ఆంధీ. ఈ మాటలు తెలుగులో చెప్పాలంటే ఇతడు గాలి కాదు తుఫాన్. ఈ మాటల్ని అన్నది మరెవరో కాదు, ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తుల్లో మొదటి వరుసలో నిలబడే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మాటలు వెనుకున్న స్టామినా అప్పుడు తెలియలేదు, కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో కేవలం 2 రోజులు పవన్ పర్యటన ఆ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తుని నిర్దేశించినప్పుడు తెలిసింది. ఓ తెలుగుడు సాధించిన విజయం ఇది. ఇది ఏ ఒక్క రోజులో వచ్చిన విజయం కాదు, దీని వెనుక 10 ఏళ్ల కష్టముంది. ప్రజల కోసం, దేశం కోసం కన్న తల్లిని, కట్టుకున్న దాన్ని, ఆఖరికి కడుపున పుట్టిన వాళ్ళని సైతం వదలకుండా విచక్షణారహితంగా అవమానించిన నిలబడ్డ ఉక్కు మనిషి పవన్ కళ్యాణ్. వైనాట్ 175 అని విర్రవీగిన వాళ్ళని 11 స్థానాలకు కూర్చోబెట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశాడు పవన్ కళ్యాణ్. గుర్తు పెట్టుకో, నిన్ను అంధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అని చెప్పి మరీ ప్రతిపక్షానికి ఉనికే లేకుండా చేశాడు. ప్రజల భవిష్యత్తు కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదని కూటమిలో భాగంగా తన పార్టీ స్థానాలను సైతం త్యాగం చేసి పోటీ చేసిన 22 స్థానాల్లో గెలిచి దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ తో చరిత్ర సృష్టించాడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా ఇచ్చాడు. అయితే పవన్ క్యాలిబర్ రాష్ట్ర సరిహద్దులను దాటి దేశమంతా మారుమోగుతోంది. దీనికి కారణం ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బీజేపీ విజయానికి ముఖ్య కారకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో భాగంగా ఆయన ప్రచారం వహించిన సోలాపూర్, భల్లాపూర్, డెగలూర్, పూణే, లాతూర్ నియోజకవర్గాల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ క్యాలిబర్ అని మళ్లీ చెప్పనవసరం లేదు. దీంతో 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో 233 స్థానాల్లో మహాయుతి కూటమి విజయం సాధించి గవర్నమెంట్ ను ఫామ్ చేసింది. ఈ విజయంతో పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల విజయంతో బీజేపీ పార్టీకి పవన్ అనే ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ లభించాడని అగ్రనేతల్లో భావన. త్వరలో ఢిల్లీలో ఎన్నికలకు పవన్ వెళ్లబోతున్నారు. దక్షిణాదిన పవన్ కళ్యాణ్ చక్రం తిప్పబోనున్నారు. తమిళనాట డిఎంకే, అన్నా డిఎంకే, విజయ్ టీవీకే పార్టీలను సైతం ఎదిరించి మాట్లాడే సత్తా ఉన్న ఒకే ఒక్క మగాడు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకును సైతం సనాతన ధర్మం విషయంలో ఏకిపారేశాడు పవన్. ఇది బీజేపీకి బాగా కలిసొచ్చే అంశం. పెద్దల సభగా పిలిచే రాజ్యసభలో కూడా జనసేనకు ఒక స్థానం లభించబోతుందా? వేచి చూడాలి. ప్రస్తుతం ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రి మోదీని కలిశారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు నిధులు సమకూర్చినట్లు సమాచారం. దేశం నలుమూలలా చర్చించుకుంటున్న పవన్ కళ్యాణ్ పేరు కాదు, ఒక బ్రాండ్. సాక్షాత్తు దేశ ప్రధానికే సాయం చేసే స్థానం అయింది. ఇప్పుడు మీరే చెప్పండి, పవన్ గాలో తుఫాను? జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.